హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనం బాట సింగారంలో ఉన్నాము. బాట సింగారంలో భగవంతుడు. అంటే ఇక్కడ ఈ బాట సింగారం ఊరికి ఒక ప్రత్యేకత ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే తిరుమలకెళ్తారు. తిరుమల కొండ ఎక్కి మరి ఎళ్లి ఆయన దర్శనం అయితే 7 కొండలు ఎక్కి ఆయన దర్శనం చేసుకుంటారు. కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు కావచ్చు, అలాగే బాట సింగారంలో ప్రజలకు కావచ్చు, మరి ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా దిగొచ్చి ఇక్కడ కొలువు తీరాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు పక్కన కనబడుతుంది ఆరెంజ్ కలర్ లో కూడా ఇక్కడ పక్కన ఒక చిన్న టెంపుల్ కనబడుతుంది. ఆ ఆలయం మాత్రము శివాలయము గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఇక్కడ స్థాపించబడింది. అదే విధంగా స్వయంభుగా వెలిసిన ఆ ఈశ్వరుడి పక్కనే మరి శ్రీనివాసుడు కూడా కొలువు తీరాలనే సంకల్పంతో ఇక్కడ కొంతమంది పెద్దలు కలిసి మరి ఇక్కడ శ్రీనివాసుని ఆలయం కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో సాయిబాబాను కూడా నిర్మించడం జరిగింది. సాయిబాబాను ఇక్కడ ఆవిష్కరించింది కూడా, ఆయనని ఇక్కడ కొలువు తీరేలాగా చేసింది కూడా మనకు ఊర నరసింహ గుప్తా గారని. ఆయన దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్లో కూడా ప్రధాన ధర్మకర్తలు అని చెప్పుకోవచ్చు. అలాగే సత్యనారాయణ టెంపుల్ చైర్మన్ అని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా సాయిబాబా భక్తుడుగా షిరిడి సత్రం అక్కడ సత్యసాయి అక్కడ ఆలయాలు కూడా కట్టించారు. అదే కాకుండా అక్కడ సత్యసాయి నిగమం కూడా అక్కడ ఆశ్రమాలు కూడా నిర్మించడం జరిగింది. అదే విధంగా అదే భక్తితో ఇక్కడ మరి ఆ వెంకటేశ్వర స్వామి శంకుస్థాపన జరిగేటప్పుడు ఆ కార్యానికి వచ్చి ఇక్కడ సాయిబాబాను కూడా కొలువు తీరేలాగా ఇక్కడ నిర్మించాలి అని ఎంతో గొప్ప సంకల్పంతో ఇక్కడ సాయిబాబాను నిర్మించడం జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామి సతీమణులతో కొలువు తీరారు. అలాగే వాసవిదేవి కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ శివాలయానికి గత కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ పెద్దలు మాత్రము. అదే విధంగా ఇక్కడే ఊర నరసింహ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మనతో పాటు లోపల ఆలయంలో ఉన్నారు. మరి ఇక్కడ ఎన్ని కోట్లు పెట్టి కట్టారంటే 1,70,00,000 ఖర్చు అయింది అని చెప్తున్నారు. అది కూడా మనం విన్నాము. అది నిజమా కాదా అబద్ధమా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అసలు ఎవరెవరు ఇక్కడ కొలువు తీరున్నారు, ఈ గుడి విశిష్టత ఏంటో తెలుసుకుందాం పదండి. देव्यै नमः। ॐ करुणायै नमः। ॐ प्रकृतिस्वरूपिण्यै नमः। ॐ विद्यायै नमः। హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. చూస్తున్నాం కదా మరి ఇక్కడే బాట సింగారంలో కొలువు తీరిన శ్రీనివాసుని టెంపుల్. ఇక్కడ అమ్మవారు మాత్రం వాసవి అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారో చూస్తున్నాము. అమ్మవారి కట్టు బొట్టు కూడా అందరినీ ఆకర్షితుల్ని చేస్తుంది, భక్తులందరినీ కూడా. మరి అమ్మవారి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇక్కడే ఉన్నారు మనతో పాటు నరసింహ గుప్తా గారు, ఊర నరసింహ గుప్తా గారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అమ్మవారి గురించి మీ మాటల్లో చెప్పండి. బోలో వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై. ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి మా యొక్క కులదేవత. ఆ కులదేవత గురించి మా తమ్ముడు మేడం అశోక్ గారు వివరించి చెప్తారు. ఓకే, ఇక్కడ అశోక్ గారు ఉన్నారు. మొత్తం అమ్మవారి చరిత్ర గురించి అయితే మరి చెప్తారు. మరి వారి మాటల్లో కూడా మనం విందాము. సార్ చెప్పండి సార్. వాసవి మాతాకి జై. ఈ యొక్క ఆలయంలో అమ్మవారి వాసవిమాత అమ్మవారి మందిరం ఉండడం మన బాటసింగారం ప్రజలు తీసుకున్న పుణ్యఫలం అని. ఈ అందరి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం నిర్మించడం జరిగింది, ప్రతిష్టాపన చేయడం. ఈ ఆలయ విగ్రహదాత వచ్చి శ్రీ అమరావతి లక్ష్మణ గారు. అతను ఇచ్చిన డబ్బుతోటి ఈ ప్రతిష్టాపన విగ్రహం తయారు చేసి ప్రతిష్టాపన చేసింది. అమ్మవారి చేతి ఏంటంటే అమ్మవారి యాక్చువల్గా కుసుమాంబ వారి దంపతుల కుమార్తె. కొన్ని అనివార్య కారణాల వల్ల యుక్త వయసు వచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ఆత్మాహుతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె ఆత్మాహుతి చేసుకున్న తర్వాత మా వాసవి మన వైశ్య ప్రముఖులకు అందరికీ ఒక దేవతగా అవతరించింది. ఆమె దేవతగా భావించినాం మేము. ఆమె వాసవిమాత జయంతి కానీ వాసవిమాత ఆత్మాత్మ దినం కానీ బ్రహ్మాండంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కాకుండా కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. ఇది వాసవిమాత జయంతి అనుకోండి, ఆత్మాత్మ దినం అనుకోండి, చేస్తూ ఉంటాం ఇవన్నీ.
ప్రతి ఒక్క బస్తీలో ప్రతి ఒక్క వాసవి మాత మన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాని నుంచి 2 సార్లు ఉత్సవాలు చేసుకుంటూ అందరికీ మన అన్నదాన కార్యక్రమాలు చేపట్టుతూ చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఒక మా కులదేవత. 108 గోత్రాల వారికి అందరికి కులదేవత అని. మాకు అమ్మవారి పరిధిలో ఉన్న 108 మంది గోత్రాలకి కులదేవత అని. దానికి ఆమె చెప్పాలంటే ఆమె ఆత్మార్పణం చేసుకోవడమే ఆమె గొప్ప చరిత్ర. ఒక అనివార్య కారణం వల్ల అది మేము చెప్పడానికి వీల్లేదు. అనివార్య కారణం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు. ఈమె జన్మస్థలం వచ్చేసేసి మన తూర్పుగోదావరి జిల్లా పెనుగొండలో ఆమె అమ్మవారి జన్మస్థలము. అక్కడ అమ్మవారికి ఎంత పెద్ద ఆలయం ఉందంటే అందులో ఉంది. ఆ ఆలయంలో మా వైశ్య ప్రముఖులందరికీ నిత్య పూజలు చేస్తారు, నిత్య అన్నదానం జరుగుతుంది. ఆ ఆలయం నుంచి ఆ పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందినాయి. దాని తర్వాత వచ్చేసేసి ఇంకొక పెనుగొండ ఉన్నది అనంతపూర్ జిల్లాలో. అక్కడ కూడా అమ్మవారి ఆలయం ఉంది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాల్లో పాటు కర్ణాటక రాష్ట్రాలలో ప్రతి చోట మా వైశ్యులు ఉన్న ప్రతి చోట అమ్మవారి ఆలయము నిర్మించుకోవడం జరిగింది. నిత్యం పూజలు చేస్తూ ఉంటాము. అమ్మవారి జయంతికి, అమ్మవారి ఆత్మదినానికి, దినోత్సవానికి సంవత్సరం 2 సార్లు మనం అమ్మవారి పూజ చేసుకుంటే ఆమె ఆశీర్వచనం తీసుకుని ఉంటాము. ఇది ఒకసారి మీ మాటల్లో నరసింహగుప్త గారి గురించి మీ మాటల్లో చెప్పండి. మా అన్నగారు ఊరు నరసింహగుప్త గారు నాకు గత 40 సంవత్సరాల నుంచి పరిచయము. మా నాన్నగారు వాళ్ళు కలిసి ఉండేది. అదే విధంగా నన్ను తమ్మునిగా, చిన్న సోదరుగా భావించేసి నాతో ఏదన్నా అవసరం ఉంటే కార్యక్రమం చేపిస్తాడు, నాకేదైనా అవసరం చేయిస్తాడు. అతనికి సేవా అంకిత భావం ఎక్కువ. ఈ ఆధ్యాత్మికంగా కాకుండా ప్రజాసేవ చేయాలని అంకితంతో కూడా వచ్చినాడు. కానీ భగవంతు సంకల్పం తనకి సహకరించలేకపోయింది. అది కూడా సహకరించుంటే ఈ రోజు మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా ఎదిగిపోయి ఒక మంత్రి లెవెల్ కూడా రావాల్సిన అవసరం ఉండే. అని కొన్ని ఉంటాయి కదా, ప్రతి చోట రాజకీయం అనేది ఉంటుంది. కొన్ని చీడ పురుగుల వలన అతనికి అభివృద్ధి కాకుండా పోయింది. అతను చేసిన సేవా కార్యక్రమాలు కానీ, అతను చేసిన మన మంచి సేవలకు కానీ, అతను చేసిన ఎప్పుడో పోవాల్సింది. వెన్నుపోటు పొడిచినారు కొంతమంది. వెన్నుపోటు పొడిచడం వల్ల అతను ఆ ప్రజాసేవకు కొద్దిగా దూరం అయిపోయినాడు అంతే. కానీ అతను మంచి వ్యక్తి, ఏదైనా ఆధ్యాత్మికంగా సేవ చేస్తాడు, నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి. అతనికి తోడు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో అందరూ ఉన్నాయి. ఇతను మా మామగారు సూడిశెట్టి వీరేశం గారు, ఈ కొండ అశోక్ గారు, తర్వాత చెక్లెం రమణయ్య గారు కూడా అతను కూడా పెద్ద ఆధ్యాత్మిక సేవ. చెక్లెం రమణయ్య గారు, మా అన్నయ్య ఊర నరసింహగుప్త గారు, షిరిడి సాయిబాబా మా షిరిడిలో ఇప్పుడు పెద్ద సత్రం కట్టినాం. సత్రంలో మా వైశ్యులకనే లేకుండా ప్రతి ఒక్క కులస్తులకు అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 45 రూములు కట్టేసేసి 4 అంతస్తుల్లో 60 రూములతో అది అభివృద్ధి చేసినాము. ఏదన్నా అంటే స్టార్టింగ్ లో మాకు కొద్ది నిధులు సమకూరిస్తే ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఉన్నాం. కానీ ఇప్పుడు దాని బడ్జెట్ ఎట్లా ఉందంటే దాని ఖర్చు తట్టుకోలేకుండా కాబట్టి నామినల్ ఛార్జెస్ వేసేసి వచ్చిన భక్తులకు వాళ్ళకు నీడ ఇచ్చేసేసి వాళ్ళకు ఉండడానికి అవకాశం ఇస్తాము. అక్కడ ఏముందంటే ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం లంచ్ వచ్చి ఫ్రీ ఇస్తాం. అక్కడ ఏది సిడి అన్నదాన సత్రంలో అక్కడ వచ్చేసేసి అది ఇస్తాం. దానికి చైర్మన్ గారు మన చెక్లెం రమణయ్య గారు, అన్నయ్య గారు ఉపాధ్యక్షుడుగా ఉన్నారు అనుకుంటా. ఉపాధ్యక్షుడు ప్లస్ సలహాదారులుగా సూర్యశెట్టి వీరేశంలో చాలా మంది ఉన్నారు. దానికి కూడా 250 మంది 300 మంది ట్రస్టీలు ఉన్న దానికి రూమ్ దాతలు 60 రూమ్లకు 60 మంది రూమ్ దాతలు ఇచ్చారు. ఒక్క రూమ్ దాత వచ్చేసి 4 లక్షలు అంటే 4 నుంచి 5 లక్షలు ఉంది. దాంతో బడ్జెట్ పెట్టినా కొద్ది 6 లక్షలు 6 లక్షలు ఇచ్చే దాతలు ఉంటున్నారు. అదంతా అభివృద్ధి చేయడంలో చెక్లెం రమణయ్య గారు, ఊరి నరసింహ గారి పాత్ర చాలా ఉంది. అందుకే అక్కడ మన సిడి సాయిబాబా అనుకోండి, తర్వాత మన వాసవి అమ్మవారికి అనుకోండి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారు అనుకోండి, వారి ఆశీస్సులు వీళ్ళ కుటుంబం పైన వీరిపైన ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని, వాళ్ళ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు సరిగా ఉండాలని ఆ ముగ్గురి భగవంతులను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఇంకా సార్ని చాలా విషయాలు కూడా అడిగేది ఉంది, అడిగి తెలుసుకోవాల్సింది కూడా ఉంది. కాబట్టి సార్ మీరు ఇంకా కొంచెం మాకు చెప్పేది ఉంది. అక్కడ స్వామివారు ఉన్నారు, స్వామివారి గురించి కూడా మరి మీరు మాట్లాడాలి, మాకు చూపించాలి కదా, చూపించండి ఒకసారి. ఓం దేవ్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం ప్రకృతి స్వరూపిణ్యై నమః. ఓం విద్యాయై నమః.
చూస్తున్నారు కదా మరి ఇక్కడ అయితే ఆ గోవిందుడైతే సాక్షాత్తు మరి శ్రీదేవి భూదేవితో కలిసి ఇక్కడ ప్రజలకైతే తన దర్శనాన్ని ఇస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అన్ని చోట్ల ఉండరు, ఎక్కువ చాలా తక్కువ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకాలి అంటే మనకు 7 కొండలు ఎక్కితే కానీ దొరకదు. అలాంటిది ఇక్కడ మనకు బాటసింగారంలో ఆ అదృష్టం లభిస్తుందంటే ఎంత గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మరి స్వామి వారి ప్రత్యేకత గురించి అసలు ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠించాలనుకున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, స్వామి గురించి కూడా చెప్పండి మాకు. ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా. ఇది ఈ ఆలయం మొదలు ఒకటి వెంకటేశ్వర స్వామిని పెట్టాలని చెప్పి నిర్వహించుకొని ఆయన మందమే అది ఇది చేసుకున్న తర్వాత స్వామి వచ్చి మురళీధర స్వామి వచ్చి సతీ సమేత వెంకటేశ్వర స్వామిని పెడితే చాలా బాగుంటది అంటే అప్పటిదప్పుడు ఆర్డర్స్ ఇచ్చి ఆ విగ్రహాలను తెప్పించడం జరిగింది. అది మా సూర్శెట్టి వీరేశం గారే దానికి మొత్తం ఖర్చు కనీసం 6-7 లక్షల రూపాయల దగ్గర ఖర్చు పెట్టి ఈ యొక్క దాన్ని వారి స్వహస్తాలతో నిర్మించారు. ఈ యొక్క దాని గురించి మా టెంపుల్ ప్రెసిడెంట్ కొండ అశోక్ గారు దానికి వివరించి చెప్తారు. మనతో పాటు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఆలయ ప్రెసిడెంట్ అశోక్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ప్రత్యేకత గురించి. అసలు మనకు బాటసింగారంలో ఒక శ్రీనివాసుని టెంపుల్ ఉందంటే మామూలు విషయం కాదు, మీరు చెప్పండి సార్. మేము ఫస్ట్ 10 సంవత్సరాల కింద శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ నిర్మిద్దామని ప్రయత్నం చేసినాము. చేసే ఇక్కడ సూర్శెట్టి రైస్ మిల్ అని ఉన్నది ఇక్కడనే పక్కనే సూర్శెట్టి అక్కడ రోజు వెళ్ళేది. అయితే ఇట్లా అమ్మవారి గుడి కడుతున్నాము అన్నది ఆ పెద్ద మనిషి అన్నాడు మాతోని, ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి కూడా అంటే బాగుంటుందని సంకల్పం చేసినాము. చేస్తే అతను సరే చేద్దాం అని అప్పుడు ప్రారంభించినాము. ఆ టైంలో నరసింహన్న కూడా రోజు ఆ రైస్ మిల్ దగ్గరకు వచ్చేది మా దగ్గరికి. వస్తే అన్న ఇట్లా కడుతుంటే సాయిబాబా వెళ్తే నేను ఉంటాను అన్నాడు. సరే చేద్దాం మనం ఏదైతేనని అప్పుడు ప్రతి చేసి 10 సంవత్సరాల దాకా మాకు చేస్తూ శ్రమ పడితే నష్టపోయింది. అప్పుడు వెంకటేశ్వర దాత విగ్రహదాతలు కానీ ఇతను నేను సమకూరుస్తానని మా అన్నగారు చెప్పి నాకు ఈ యొక్క తోడ్పాటు చేయడానికి ఈ ఇద్దరు మాత్రం చాలా శ్రమ ఇచ్చారు నాకు. వాళ్ళ ఏజ్ కు నాకు కుదరదు, నా టైం కు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరిగిరు. ట్రస్ట్ మెంబర్ని ఏర్పాటు చేయడంలా, సహకరించడంలా. నేను అనుకున్న దానికంటే 100 రెట్లు పెరిగి మేము అనుకున్నది ఒక చిన్న టెంపుల్ అంటే రైస్ మిల్ పేరు సార్ పేరు సూర్శెట్టి ఇంటి పేరు. ఓకే. అయితే రైస్ మిల్ సూర్శెట్టి ఇండస్ట్రీస్ అని ఉంది ఇక్కడ దగ్గర. ఎప్పుడు 2 రోజులు 3 రోజులకు అడిగేది అన్న కూడా వచ్చేది. అట్లా కలుస్తుంటే ఇట్లా కడదాం అనుకోమంటే వాళ్ళని నేను ఉంటుంది అంటే నాకు ఆ పెద్ద మనిషి అంటే ట్రస్ట్ ఏర్పాటు చేయండి, చేస్తే గానీ ఆ టెంపుల్ మనం చేద్దాం లేకపోతే వద్దని చెప్పారు. ఫస్ట్ మేము ఒకటే గుడి అనుకున్నాం అమ్మవారికి. అప్పుడు ట్రస్ట్ ఏర్పాటు చేద్దామంటే సరే సంకల్పించి అప్పుడు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక 51 మెంబర్స్ అనుకున్నాము. ఒక 45 మంది ఇంకొక 5-6 మంది తీసుకుని మాకు 51 మెంబర్స్ అవుతారు. అయితే అప్పుడు వాళ్ళు ఏంటంటే అన్నగారు ఏమన్నారంటే ఇద్దరు ట్రస్ట్ ఏర్పాటు చేస్తేనేమో గుడి ముంగడికి పోతుంది, లేకపోతే కాదు ఇబ్బంది పడవలసి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంబడి ఉండి నేను ఒక 10 మందిని తయారు చేసుకున్నా ఇక్కడ బాటసింగారం విలేజ్ లా. అక్కడ వాళ్ళు ఒక 30 మందిని నాకు తయారు చేసి ఇచ్చారు. 40 మంది చిల్లరేమో. ఇక అన్ని ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఆ ఇద్దరు ముంగట ఉండరు, నాకైతే ముంగటి నడిపిస్తారు ఇప్పటి వరకు అయితే. రేపు దీన్ని ఇప్పుడు అందుకే దీన్ని ఏం చేసిండు పంతులు గారు వచ్చి ప్రదక్షిణ వెంకటేశ్వర స్వామి అని చేసిండు. అయితే ప్రదక్షిణ వెంకటేశ్వర స్వామి చేస్తే 11 ప్రదక్షిణలు చేసిన వాళ్ళకు ఒక 20-30 మంది వరకు రిజల్ట్ బాగుంది. వాళ్ళకు పెళ్లిలు కానీ వీసాలు కానీ పోయినా బయట పోయినా చాలా బాగుంది. ఇట్లా మేము ప్రతిష్ఠ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలు అదే సంవత్సరంలో వీడు చేసిపోయిన 6 నెలలు కూడా బట్టలే వాళ్ళకు అనుకునే జరిగినాయి. అయితే ప్రత్యేకంగా ప్రదక్షిణ వెంకటేశ్వర స్వామి దీనికి మంచి పేరుంది, మంచిగా వస్తారు, భక్తులు కూడా బాగుంది జరిగింది. ఇక్కడ ఇతను పట్టాభి రామాచార్య అని ఉంది. అయితే నేను గుడి కట్టిన 10-12 సంవత్సరాల కూడా నేను కట్టదలుచుకుంది కిందనే ఒకటే. ఈయన ప్రోద్బలంతో మా బావగారు ఇతను పక్కకే ఉంటాడు చారి గారిని. అయితే మాజీ మెంబర్ గ్రామ పంచాయతీ.
అయితే అట్లా కట్టొద్దు, నేను కూడా ఉన్నదంటే సహకరిస్తా, వాళ్ళు సహకరిస్తూ నేను కూడా ఇస్తా. 2 అంతస్తులు కట్టనీకంటే ఒకటే సంవత్సరం 2-3 సంవత్సరాలు అయ్యేది, 2 సంవత్సరాలు చేయడానికి చాలా శ్రమించి నాకు వెంబడి ఈ 2 ఫ్లోర్లు వేయడానికి. అట్లా ఇంత పెద్ద గుడి కావడానికి బాటసింగారం గ్రామ ప్రజలు కూడా చాలా తోడ్పాటు చేసింది మాకు. ఏది ఈ గుడి కావడానికి, ఈ గుడి కట్టడానికి చాలా మంది అక్కడ ట్రస్టీలు ఏర్పాటు చేసినాము. ఇక్కడ సర్పంచులు, మాజీ సర్పంచులు, మెంబర్లు, గ్రామ పురపకులు, భక్తులు చాలా సహకరించారని మంచి కార్యక్రమం జరిగింది. ప్రతిష్టాపన కూడా చాలా బాగా జరిగింది. గ్రామంలో ఉన్న ప్రజలు మంచి సహకారం చేశారు. ఇప్పటికే అంతే, ఇప్పటికి కూడా అట్లా మంచి సహకారం ఉంది. ఈ కులము మతం అని ఏం చూడరు, చాలా మంచిగా ఇస్తారు. ఎప్పుడు మన బ్రహ్మోత్సవాలు అయినా కానీ అందరు తనివే అందరి సహకారం తీసుకొని చేస్తాం. ఇది మనమే అని ట్రస్ట్ అని ఏం లేదు, పేరుకే ట్రస్ట్ చేసినాము కానీ అందరి సహకారం ఇలా. ఒక ట్రస్ట్ అనేది ఒక నిలబడ్డానికే, కానీ గుడి డెవలప్మెంట్ మాత్రం ప్రతి ఒక్కరు సహకరిస్తారు. అందరు ముంగటుండి చేయూతనిచ్చి చేస్తారు. చాలా బాగుంది, చాలా చక్కగా కూడా చెప్పారు. ఎందుకు ఇక్కడ కట్టాల్సి వచ్చింది, మేము బాటసింగారంలో ఎందుకు ఈ కార్యక్రమాన్ని మేము పూనుకున్నామని కూడా చాలా చక్కగా చెప్పారు. మరి పక్కనే సాయిబాబా కూడా కొలువు తీరున్నారు, మరి ఆయన గురించి కూడా తెలుసుకుందాం పదండి. మా శాతగానే కాడికి అన్ని ముగ్గురం కలిసి తిరిగి ఇంతవరకు తెచ్చినాం. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఇక్కడ ఇక్కడ దేవాలయంలో? ఈ ఊరి ప్రజలు ఏమంటున్నారు? నేను వస్తలేదమ్మా. మీ దాకా వస్తూ ఉంటారు కదా, మీరు ఇక్కడికి రాకపోయినా ప్రజలు మీ దాకా వస్తారు. అందుకు ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు చేపట్టారని అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ శంకుస్థాపన చేసిన రోజు కంటే ముందు నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామి వారిని ప్రతిష్ఠించాలని కంకణం కట్టుకొని మరి ముందు ఫస్ట్ కన్యకా పరమేశ్వర్ గుడి అని అనుకున్నారు. అక్కడ అనుకున్నారు, ఇక్కడ కన్యకా పరమేశ్వర గుడి కట్టాలి అని అనుకున్నారు. అప్పుడు లేట్ అవుతా ఉన్నది, ఇట్లనే నా దగ్గరకు వచ్చేది. అది అంటే సరే వెంకటేశ్వర గుడి కట్టించేది ఉంటే నేను మీ దాంట్లో దిగుతానన్నా. మళ్ళీ పోతే ఇంకోటి ఏమన్నా అంటే ట్రస్ట్ నెంబర్ అయితేనే మేము దిగుతాం, లేకపోతే దిగమన్నాము. ఆ ట్రస్ట్ నెంబర్ అయినా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మరి ఇది కట్టి? కూడా ఇది కట్టి 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోయింది. ఇది కట్టడానికి ఎంత ఖర్చు అయి ఉంటది? అది లెక్క అంతా వాళ్ళ దగ్గరనే ఉంది. అంటే ఎంత మంది పని చేశారు ఇది కట్టడానికి? ఈ ఎక్కువ ముగ్గురమే చేసినాం, అంతే. ముగ్గురు చేసి ఉన్నారు కానీ మీ అంటే ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఎక్కువ దిగినాం అన్నిటికీ. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఒక అందరికి భక్తుల దగ్గరగా దేవుణ్ణి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఈ వయసులో కూడా మరి ఇంతమందికి అంటే నిజం చెప్పాలంటే ఏడుకొండల వారిని తీసుకొచ్చి దగ్గరగా మన ఇంట్లో పెట్టినంత కార్యాన్ని అయితే చేశారు. మరి అందుకు చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ధన్యవాదాలు కూడా. మరి పక్కనే సాయిబాబా కూడా ఉన్నాడు. మరి సాయిబాబా గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి సార్, ఇప్పుడు సాయిబాబా భక్తుడిగా మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ సంకల్పాన్ని తలపెట్టారు? నేను 55 సంవత్సరాల నుంచి సాయిబాబా భక్తుడిని. హైదరాబాద్కు 69లో నేను ఊరు నుంచి వచ్చాను. చిన్న కొండూరు అని ఇక్కడ చౌటుప్పల పక్కన మాది నల్గొండ డిస్ట్రిక్ట్. అప్పుడు నేను అక్కడి నుంచి 49లో ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాను. 69లో ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు సత్యసాయిబాబా క్యాలెండర్ ఒకటి వేసున్నప్పుడు ఆ మార్వాడి అతను తారాచంద్ అని ఖానా ఆయన ఉండి, అరే ఏ బాబా మర్చినా తుమ్ షిర్डी साई बाबा का ये करो, रोज हाथ जोड़ के धूप बत्ती लगा के तुम बाहर जाओ, तुम्हारा काम पूरा होता है. ఆయన నాకు చేస్తాం జరిగింది. అదే ప్రకారంగా నేను అప్పుడే 5 నిమిషాల్లో పోయి ఫోటో తీసుకొచ్చి కూర్చాను. ఈ రోజు కూడా ఇంట్లో పూజలో ఆ ఫోటో అట్లానే ఉంది. ఆ విధంగా వస్తూ సాయి యొక్క దాంట్లో ఇది చేస్తూ 84లో మేము సాయిబాబా గుడి, అప్పుడు అంతకు మొదలేమో పద్మారావు నగర్ పోయేది సాయి కుమార్ దగ్గరికి. అక్కడ
అక్కడి నుంచి రాను రాను మనం సాయిబాబా గుడి మన దగ్గర ఎందుకు కట్టకూడదని కొంతమంది ఇది చేసి ఓ రాత్రి విగ్రహాన్ని చిన్న విగ్రహాన్ని పెట్టి ఇది చేశారు. ఇది చేస్తే ఇట్ల సంగతి నేను పొద్దుగాలనే నా దగ్గరికి 6 గంటలకే వచ్చి గుండమల్లయ్య గారు అని ఇంటికి వచ్చి అదే ఇట్లా సాయిబాబాను ఇట్లా రాత్రి పెట్టాము ఇట్ల సంగతి అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడే వెంబడే పోయి ఆ సాయిబాబాకు చేస్తూ ఓ హారతి ఇస్తుంటే 10 సార్లు హారతి పోయింది కాదు ఉట్టిగానే పెట్టారు. అట్లా కాదు అని చెప్పి నేను అప్పటికప్పుడు రూమ్ ఇట్లా కట్టించి ఇచ్చేసి దాన్ని అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఆ యొక్క దాంతో ఈరోజు ఆ యొక్క స్థాయిలోకి వెళ్ళి అందరి సహకారం, నేను నిమిత్త మాత్రమే కానీ అందరి సహకారాలు తీసుకొని దానికి రాజు యాదవ్ గారు అని ఉండే మయంబడి, ఆయన కూడా చాలా గొప్ప భక్తుడు సాయిబాబా. ఆయన కూడా ముందు ఉండి ఎన్నో విధాలు మా పాపం మన కరోనాలో గతించాడు అనుకోకుండా. కానీ ఇంత గొప్ప పని చేసి మీరు నేను నిమిత్త మాత్రుని అందరి సహాయ సహకారాలే అని చెప్తున్నారు కదా, సాయిబాబా మహిమలు మీకు ఎంతో తెలుసుంటాయి, ఆయన మహిమల గురించి. కానీ మొన్న చూసుకున్నట్లయితే రాధా మనోహర్ దాస్ అని హరే రామ హరే కృష్ణకి సంబంధించిన అతను మాత్రం ఒక మాట అన్నారు. ఏమన్నారంటే సాయిబాబా దేవుడే కాదు, సాయిబాబాను పూజిస్తారు. సాయిబాబా దేవుడు అని చెప్పుకోలేదే. సాయిబాబా మనం గురువుగా దండం పెడుతున్నాం. గురువు ఆయన, నేను దేవుణ్ణి అని చెప్పాను. సొక్కా మాలిక్ ఏకే అని చెప్పిండు, అంతేగాని సొక్కా మాలిక్ ఏకే అని చెప్పిండు. కానీ నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి, నన్నే కాలు మొక్కాలి, నన్నే ఇది చేయాలి అని చెప్పి మనం ఒక గురువుగా తీసుకొని ఆయనను మనం కొలుచుకుంటున్నాం. గురు భక్తితోటే ఆయన ఈ రోజు నేను దేవుణ్ణి అని ఎక్కడ కూడా ఆయన ఏ చరిత్రలో కానీ ఎక్కడ కానీ ఆయన చెప్పలేదు, ఆయన లేదు. మరి సాయిబాబాని ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ రోజున బాట సింగారంలో. మరి ఆయన భక్తుడిగా ఒకసారి మీరు ఆయనకు పూజలు అందిస్తే. అదే ప్రకారంగా ఈ రోజు సూర్శెట్టి వీరేశం గారని ఒక 600 గ్రాములు పెట్టి ఆ యొక్క కిరీటాన్ని కూడా వారి చేయించారు. ఈ రోజు దానికి ఈ రోజు అలంకరించడం జరిగింది స్వామివారికి. చూసారు కదా అక్కడే ఇప్పుడు సాయిబాబా కిరీటం పైన కనిపిస్తుంది, తలపైన కూడా ఎల్లొచ్చా స్వామి. అదే ప్రకారంగా ఆయనకు ఎన్నో విధాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. చూస్తున్నాం కదా ఇదే కిరీటము 6 గ్రాములు కూడా ఇక్కడ పెట్టి 600 గ్రాములు అంటే 6 తులాలు 60 తులాలు పెట్టి కూడా స్వామివారికి కిరీటం చేయించి ఈ రోజే మరి ఇక్కడ స్వామివారికి కూడా అలంకరించడం జరిగింది. ఇది గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. సాయిబాబా మహిమ లేనిదే ఎక్కడ కూడా ఏది జరగదంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, అలాగే సాయిబాబా కూడా కొన్ని కోట్ల ప్రజలు కూడా భక్తులు ఉన్నారు. మరి ఇక్కడ ఈ బాట సింగారంలో ఈ సాయిబాబాను ప్రతిష్ఠించింది కూడా ఈ సాయిబాబా అని చెప్పుకోవచ్చు. ఓ పరంగా చూసుకున్నట్లయితే స్వామివారికి మనం ఒక్కసారి సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు ప్రస్తుతము ఇక్కడ మాత్రమే ప్రతిష్ఠించారా, ఇంకెక్కడైనా ప్రతిష్ఠించారా? సాయిబాబా దిల్సుఖ్నగర్లో కూడా ప్రతిష్ఠించాము. దిల్సుఖ్నగర్లో కూడా 89లో బాబా మూర్తిని 84లో పెట్టాము. 84 నుంచి మామూలు చాలా ఫేమస్ అక్కడ పెట్టి 89లో ప్రతిష్టాపన కార్యక్రమం పెట్టాం. ప్రతిష్టాపన కార్యక్రమానికి కూడా ఆ రోజు గురువుగారు బెంగళూరు గురువు గారు నువ్వే కూర్చోవాలని చెప్పి 10 మంది వస్తాము 30 మంది కూర్చుంటే ఆయన వచ్చి బొట్టు పెట్టి నాకు కంకణం కట్టాడు. ఇది ప్రతిష్టాపన నీవే చేయాలి, నీతోటే అని. అది మేము 84లో ఆ చిన్న విగ్రహాన్ని పెట్టి ఇచ్చేస్తూ 89లో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చాలా పెద్దగా తయారైపోయింది. అది బెంగళూరు స్వామి వారు ఉండి అందరం మేము కూర్చొని మీటింగ్ లో ఈ ప్రతిష్టాపన కార్యక్రమం నువ్వే నిర్వర్తించాలని చెప్పి బొట్టు పెట్టి నాకు ₹1 బిల్ల చేతిలో పెట్టి కంకణం కట్టాడు. ఇది నీ బాధ్యతే, నువ్వే అని. కాబట్టి అది ఆయన ఇచ్చిన ఈ మహిమలు, ఆయన ఇచ్చిన మనకు అదృష్టం అనుకోవాలి. అదే ప్రకారంగా అదే అని
అప్పుడు తీసుకొని పుల్లూరు నారాయణ దాస్ గారి దగ్గరికి పోయి అయ్యా ఇట్లా సంగతి పోరాను అని చెప్పి నన్ను ఆయన ఆశ్రయించి పంపిస్తే మేము 9 రోజులు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించు. ఉదయం భోజనం స్టార్ట్ చేసినామంటే రాత్రి వరకు కూడా భోజనాలు పెడుతూ 9 రోజులు ఎంతో అన్నదాన కార్యక్రమాన్ని అప్పుడే 89లోనే స్టార్ట్ చేసి ఇచ్చేశాము. అది అంతా వారి యొక్క దయ, వారి యొక్క కృప, వారి మహిమ. ఆయన ఒకటే చెప్పాడు, మూత తీయకుండా పెట్టండి మీరు, మూత తీసి పడే తోడుకుంటుంటూ పెట్టండి అంతే. ఆయన మా పుల్లూరు నారాయణ దాస్ గారు ఇచ్చిన భోజనం ఆ ప్రకారంగా నిర్మించాం. మేము పోగా కూడా 40 బస్తాలు 42 బస్తాలు బియ్యం మళ్ళీ ప్రతిష్టాపన కోసం అమ్ముకున్నాం. అలాంటి మహిమ గల శక్తి ఉన్న చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ఆయనకు ఎంత చెప్పుకున్నా కానీ, ఎంత ఇది చేసినా కానీ చాలా తక్కువ. ఆయన మహిమలకు కొనియాడు. అది చూసారు కదా. మరైతే ఎందుకంటే ఇక్కడ బాటసింగారంలో నేను ప్రతిష్ఠించడానికి ఇవి కారణాలని కూడా చెప్పారు. మరి సాయిబాబా మహిమల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఇక్కడే కాకుండా ఇంకా దిల్సుఖ్ నగర్, షిరిడి, చాలా చోట్ల కూడా షిరిడిలో కూడా సాయిబాబా ట్రస్ట్లు కూడా అక్కడ నిర్మించడం కూడా జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మరి ఇంత అదృష్టం అందరికీ దక్కదు. అదే కాకుండా భక్తులకు కూడా ఈ అదృష్టాన్ని కల్పించడం కూడా అందరూ ఇలాంటి సాహసం చేయరు. కానీ ఇంత సాహసం చేసి భక్తులందరికీ ఈ దైవ దర్శనాన్ని కలిగిస్తున్నారంటే ఎంతో గొప్ప వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. మీకు ధన్యవాదాలు. మరి ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం పదండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువిదూరి ఉన్న బాటసింగారం ఊర్లో మనం ఇప్పటివరకు అయితే స్వామివారి గురించి, స్వామివారి మహిమల గురించి, స్వామివారిని ఎవరు ప్రతిష్ఠించారు, ఇక్కడ శంకుస్థాపన ఎవరు చేశారు, ఎలా నిర్మించారు, ఇక్కడ సాయిబాబాని కావచ్చు, వాసవీదేవిని కావచ్చు, ఇక్కడ గుడి ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనే విషయాలు కూడా మనము తెలుసుకున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన సూరిశెట్టి వీరేశం గారి ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉన్నారు. మరి ఆయనకు అష్టలక్ష్ముల్లాగా 8 మంది కూతుర్లు కూడా, అందులో ఇప్పుడు మన ముందైతే కొంతమంది ఉన్నారు, ఆ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. చెప్పండి మేడం, అసలు అంటే సార్ ఇక్కడ ఇప్పుడు ఈ వయసులో కూడా అంత పెద్ద అయినా కూడా ఒక స్వామి వారిని భక్తులందరికీ కూడా దగ్గరగా ప్రతిష్ఠించడం అంటే అది మామూలు విషయం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే మీ నాన్నగారు ఇక్కడ ప్రతిష్ఠించారు దేవుణ్ణి. మా నాన్న కోరిక అనమాట. ఇక్కడ రైస్ మిల్ ఉంది ఇక్కడ మాకు. సో ఇక్కడ బాటసింగరంలో కట్టాలని అనుకున్నాడు, ఆయన కోరిక. కట్టాలనుకుని కట్టుకున్నాడు. మీరు ఎంత మంది? మేము 8 మంది. 8 మంది. అష్టలక్ష్మి అమ్మాయిని. మీరు లాస్ట్ అష్టలక్ష్మిలో అని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే చూస్తే కూడా అట్లాగే ఉంది, అందుకని చెప్పేసి. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఆలయం? కట్టబట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు. మీరు ఎన్నిసార్లు దర్శనానికి వచ్చారు ఇక్కడ? మేము 10 సార్లు రావచ్చు. బ్రహ్మోత్సవాలు అయినాయి. లాస్ట్ ఇయర్ వచ్చినాం, అంత ముందు ఇయర్ వచ్చినాం, ఇప్పుడు కూడా సాయిబాబాకి వెండి కిరీటం పెట్టాలనుకున్నాడు మా నాన్నగారు, పెట్టిండు. అందుకని మేము వచ్చాము. పూజకు వచ్చారు. పూజకు వచ్చారు. చాలా బాగుంది. ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది? అంతా కూడా అంత హ్యాపీ. అనుకున్న కోరికలు కూడా అవుతున్నాయి ఇక్కడ. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అంటే వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ఏడుకొండల స్వామి వారిని దర్శించుకోవాలంటే తిరుపతికి వెళ్తారు, తిరుమల కొండ ఎక్కుతారు, లేదా హైదరాబాద్ లోను ఎక్కడో చోట ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ శివారులో 30 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరులో మరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులకి ఇబ్బంది కలగకూడదని ఇక్కడ నిర్మించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తుంటారు కదా. యాక్చువల్ గా మా నాన్న ఇక్కడ బాటసింగరంలో రైస్ మిల్, సో ఇక్కడికి వచ్చే వాళ్ళు భక్తులు అందరూ వస్తారనేసి ఆలోచించుని చేశారు. ఇక్కడ ఓ పరంగా మీరు కూడా అదృష్టవంతులే అనుకోవాలి. మేము కూడా వస్తున్నాం కదా ఇక్కడికి రావడం. మీ 8 మంది అదృష్టవంతురాలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ శంకుస్థాపన చేసి స్వామి వారిని ప్రతిష్ఠించారో సగభాగం అంటారు, అర్ధనారీశ్వరుడు అంటారు, అర్ధాంగి అంటారు కదా. అలాగే సార్ అర్ధాంగి కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా అంటే ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించడానికి
మీరు శంకుస్థాపన చేశారు, మేమే చేసాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఆ. ఎప్పుడు వస్తుంటారా దర్శనానికి? మేము అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం. ఎప్పుడు అప్పుడప్పుడు. అప్పుడని టైం ఏం లేదు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు దేవుడు మీకు వచ్చేస్తాం. దగ్గరగానే ఉంటాడు, దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారుగా. వస్తాం ఉంటాం పోతూనే ఉంటాం. మీకు ఎంతమంది పిల్లలు? 8 మంది మా బిడ్డలే. 8 మంది అష్టలక్ష్మిని కన్నారు. ఆ? దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఊరు మొత్తానికి కూడా మీరు దేవతలా తయారైపోయారు. అవును మరి, అంతే అవ్వాలి అవ్వాలి కదా. కదా. ఇక్కడికి ఎంత మంది భక్తులు వస్తూ ఉండొచ్చు? చాలా మంది వస్తుంటారు. పోయేటోళ్ళు రోడ్డు పోయేటోళ్ళు అందరూ కారు రాపుకొని చూసుకుంటూ వెళ్తా ఉంటారు. దర్శనం చేసుకొని వెళ్తుంటారు. మరి సారు ఫస్ట్ ఇక్కడ దేవుడిది విగ్రహం నేను ప్రతిష్ఠించాలి అని మీతో చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అనుకున్నప్పుడు చేద్దాం అనుకున్నాం, చేసినాం అంతే. అంటే దేవుడు కూడా బుద్ధి పుట్టించిండు. దేవుడు ఇక్కడే ఉండాలనుకున్నాం, చేసినాం. ఇక్కడ ప్రతిష్ఠించేటప్పుడే మీకు చెప్పారా, లేకపోతే అంతకు ముందు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది? ఇక్కడ గుడి కట్టేటప్పుడు ఇవి పెడదాం మేము అనుకున్నాం, మనసులో పెట్టినాం పెట్టేసారు. అంతే. ఇక్కడ గుడి స్టార్ట్ చేసినప్పుడే మేమే శంకుస్థాపన చేసినాము, అన్ని మేమే చేసినాం. చూసారు కదా, మరి ఇక్కడైతే మరి శంకుస్థాపన చేసినప్పటి నుంచి అంటే ఇంతకు ముందు నుంచి కూడా మేము అనుకున్నాము, ఇక్కడ మాకు పక్కనే రైస్ మిల్ ఉంది కాబట్టి ఇక్కడే మేము స్వామి వారిని ప్రతిష్ఠించాలి, అందరికి దగ్గరగా స్వామి దర్శనం దొరకాలి అని చెప్పి ఇక్కడ గుడి ప్రతిష్ఠించాలి, గుడి కట్టాలి అని కూడా మేము సంకల్పం చేసుకున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే అది గొప్ప ఆలోచన అని కూడా చెప్పుకోవచ్చు. చాలా గొప్ప కార్యం చేపట్టినందుకు కూడా ఆది దంపతులు అంటారు. ఈ వయసులో ఉండి కూడా అష్టలక్ష్ముల్ని కని ఆది దంపతుల్లాగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మరి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.